ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి గోధుమ పిండి బిస్కెట్స్ ఇష్టం చెప్పండి. మా ఆయన 3-4 రోజులు అడుగుతున్నాడు గోధుమ పిండి బిస్కెట్స్ చాలా రోజుల నుండి చేయట్లేవు కదా అనేసి. అందుకోసమని గోధుమ పిండిలో ఉప్పు, కారము, ఓమ, జీలకర్ర, పసుపు, ఇంతకుమించి ఇంకేమేలు, ఉప్పు, కారము, ఓమ, జీలకర్ర వేసేసి పిండిని చపాతీ పిండిలా కలిపేసేసి చపాతీలు చేశాను. కరెక్ట్ గంట సేపట్లో హాఫ్ కేజీ కంటే ఎక్కువ చేశాను అనమాట. ఇదిగోండి, పడుకున్నాను కాసేపు, అటే నిద్ర పట్టింది. 3-4కి మెలకు వచ్చింది. అసలు అఖిల్ రావడానికి టైం పడుతుంది కదా అనేసి కూర్చొని ఇంకా చపాతీలు చేసి పిండి పిసికేసి చపాతీలు చేసి కట్ చేసి తీసుకొచ్చేసాను. 2 ప్లేట్లలో వేసి ఇలా వేస్తే అంటుకుంటాయి అనిపిస్తుంది కదా, ఒక్కసారి చూపిస్తాను చూడండి. ఆయిల్లో వేయగానే సపరేషన్ అయిపోతాయి. సపరేషన్ అయినటువంటి వాటిని మనం ఇలా అటు ఇటు టర్న్ చేస్తూ 2 వైపులా మంచిగా కాల్చుకోవాలి. మంచిగా అటు ఇటు అంటుంటే మంచిగా కాలుతాయి, టేస్టీగా ఉంటాయి. నేను కారంతో చేశాను కదా, కావాలంటే చక్కెరతో కూడా చేసుకోవచ్చు. చక్కెరతో చేస్తే మాత్రం పిండిలోనే చక్కెరని పౌడర్ చేసి దాంతోపాటు ఇలాచీ పౌడర్ కానీ, లేదు అంటే బెల్లంతో చేస్తే బెల్లం పౌడర్ చేసేసుకొని చపాతీ పిండిలో కలిపేసుకొని చేసేసుకోవాలి, బాగుంటుంది. లేదంటే బెల్లాన్ని కొంచెం వాటర్లో కరిగిచ్చేసుకొని అదే వాటర్తో చపాతీ పిండిని తడిపేసుకొని ఇలాచీ పౌడర్ వేసుకొనైనా చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. అసలు చాలా సంవత్సరాలు అయితే ఇవి చేయక. ఈ మధ్య మ్యాక్సిమం గోధుమ పిండి అంటే బియ్యం పిండితో చేసేటువంటివి మురుకులు చేస్తున్నాను, అప్పాలు చేస్తున్నాను, కానీ ఇవి చేయలే. పాపం మా ఆయన గుర్తుకొచ్చినట్టుంది. ఈ మధ్య చేస్తలేవు కదా, చేసేయి అని ఉండే. పాపం తన నోరు తెలిసి ఎప్పుడు నాకు ఇది కావాలి అని అడగాడు. అలా అనేసి ఇంకా నిన్న చేద్దాం అనుకున్నా, నిన్న ఓపిక లేకుండే. ఈ రోజుకైతే చేసేస్తున్నాను. కొంచెం ఎక్కువ వేసాను, జాలి చిన్నగా ఉంది కదా. ఒక వాయిన తర్వాత ఇంకొక వాయికి కొంచెం గ్యాప్ ఇస్తే ఆయిల్ కొంచెం వేడవుతుంది. చూడండి ఎంత మంచి గలగలా సౌండ్ వస్తున్నాయో. పిండి కలుపుకునేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇగోని ఇప్పుడు ఈ యొక్క ముద్ద నుండి తీస్తాను చూడండి. వీటిని తీసేసి ఇలా డైరెక్ట్గా వేసేసినా కానీ చూడండి సపరేషన్ ఎంత మంచిగా వస్తుందో. ఆయిల్లో వేయగానే ఒకటి లేయర్స్ లాగా సపరేట్ అయిపోతాయి. ఇప్పుడు మనం కట్ చేసిన పీసెస్ ఉన్నాయి కదా, ఆ పీసెస్ అన్నీ మంచిగా సపరేషన్ వస్తాయి. ఇప్పుడు కొంచెం అది వేడైన తర్వాత ఇలా మనం అన్నామంటే ఇంకా తొందరగా ఈజీగా సపరేషన్ వచ్చేస్తుంది. చూసారా? ఇక్కడ మన చపాతీని మడత పెట్టి చేయాల్సిన అవసరం లేదు. నార్మల్గా చపాతీ చేసినట్టు వేసేసేయచ్చు. మడత పెడితే మరి ఇంకా పొంగి లేయర్స్ లాగా వచ్చేస్తాయి అన్నమాట, కాబట్టి అవసరం లేదు. ఒక లేయర్ చేస్తే ఇలా మంచిగా పొంగింది. చూసారా? చూపిస్తాను ఒక్కసారి మీకు. ఇదిగోండి, ఇలా మంచిగా క్రిస్పీగా వస్తాయి. సూపర్గా ఉన్నాయి. చపాతీలో, చాయ్లోకి కానీ, లేదు పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కానీ, స్కూల్కి వెళ్ళి వచ్చాక ఏమైనా తినాలనిపించినప్పుడు మంచిగా గిన్నెలు వేసిస్తే మంచిగా హ్యాపీగా తింటారు. బయట ఆ యొక్క ప్యాకెట్ ఫుడ్ కంటే ఇలాంటి ఫుడ్ మనం ఇంట్లోనే చేసామనుకోండి కాస్త హెల్తీగా ఉంటుంది కదా. చూడు ఎంత బాగుందో. మా వాడైతే కాస్త పెద్దగా విన్నాక వాటికి తెలిసినప్పటి ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను ఇవి చూడడం. ఇదే విధంగా అన్నింటిని గోలించుకుందాం. మీరు